సో జేమ్స్ యేసు ప్రభు అని అంగీకరించలేదు, యేసు ప్రభు అని అంగీకరించలేదు. మన దగ్గరికి వచ్చేసరికి మనము యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకొని, యేసుక్రీస్తు మృతులలోని లేచినని మన హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటున్నాం. ఒప్పుకుంటాం కనుక మనం రక్షించబడుతున్నాం. సో అది జేమ్స్కి లేదు. జేమ్స్ కొన్ని ఇయర్స్ సైలెన్స్ అయిపోయాడు అనమాట, నిశ్శబ్దం అయిపోయాడు, సైలెంట్ లోకానికి వెళ్ళిపోయాడు జేమ్స్. యాకోబు సో యేసు ప్రభుని సొంత ఇంటి వారే రిజెక్ట్ చేశారు, తృణీకరించారు. అనండి, ఏం చేశారు? ఎవరు తృణీకరించారు? తన సొంత ఇంటి వారే తృణీకరించారు. తన సొంత ఇంటి వారు తృణీకరించారు. ఈవెన్ డిసైపుల్లో కూడా, శిష్యుల్లో కూడా చాలా క్లోజెస్ట్ డిసైపుల్ పేతురుని 16వ అధ్యాయం మత్తయి సువార్తలో ఏమన్నాడంటే, నేను బండ నీవు రాయి అన్నాడు. అంటే నాలో నుండి నువ్వు తీయబడ్డావు, నేను నీవు ఒకటే అని, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని అది దేవుడు, పరలోకమందున్న దేవుడే నీకు బయలుపరిచాడు అని పేతుర్ని కాస్త మెచ్చుకున్న కొన్ని గంటలకి ఆయన ఏమన్నాడంటే, నాయనా నేను నిన్ను ఎన్నడూ డినై చేయను, ఎన్నడూ నేను నిన్ను తెలియదు, ఏమన్నాడు తెలుగులో, నేను నిన్ను తెలియదని చెప్పను, నేను నిన్ను కాదని బొంకను అన్నాడు. అప్పుడు యేసయ్య లేదు నువ్వు కోడి కూసేటప్పుడు బొంకుతావంటే, అబ్బాబ్బాబ్బా అలాంటిది ఏం జరగదయ్యా, అసలే ఏది ఏమైనా నేను నిన్ను బొంకను అన్నాడు. ఒక చిన్న అమ్మాయి ముందు, ఆమె చిన్న స్లేవ్ గర్ల్, ఒక సైనికుడి ముందు కాదు, సైనికుడి ముందు అంటే ఏదో చంపేయడానికి కత్తెత్తాడు అనొచ్చు, ఒక చిన్న అమ్మాయి ముందు ఆయన ఏమన్నాడంటే, ఆ యేసు అంటే ఎవరో నాకు తెలియదు అన్నాడు. అంటున్నారా? సొంత తమ్ముడైన జేమ్స్ తృణీకరించాడు. యేసయ్యకి చాలా దగ్గరగా ఉన్న పేతురు కూడా ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. హల్లెలూయా, చెప్పండి ఆమేన్. గమనించండి, ఇక్కడ సొంత తమ్ముడు తృణీకరించాడు, సొంత క్లోజ్, చాలా యేసయ్యకి చాలా దగ్గరి వాడుగా ఉన్నటువంటి శిష్యుడు తృణీకరించాడు, ఆయన బొంకాడు. గమనించండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయానికి రండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మొదటి నుండి మీకు తెలియజేయుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసమును వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న యెడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందిన వారై యుందురు. నాకియబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. ఆయన కేపాకును, చూడండి, ఆయన కేఫాకును తరువాత 12 గురికి కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబు, చూడండి ఇప్పుడు, తరువాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తులకు అందరికీ కనబడెను. యాక్చువల్గా జేమ్స్ ఈజ్ అన్బిలీవర్, యాకోబు అవిశ్వాసి. యాకోబు సొంత తమ్ముడే కానీ ఎవరి మీద నమ్మకం లేదు, ఆయనకి యేసయ్య మీద నమ్మకం లేదు కాదు కదా, ఈయన మత్స్యమితం లేడని చెప్పారు. సో యాక్చువల్గా చెప్పాలంటే యాకోబు ఈజ్ నాట్ ఏ బిలీవర్, ఈజ్ నాట్ ఎట్ ఆల్ బిలీవర్. ఆయన ప్రభుని నమ్మలేదు. కానీ యేసు ప్రభు 3వ దినాన తిరిగి లేచినప్పుడు మొట్టమొదటిగా తృణీకరించిన, నాకు తెలియదని బొంకిన పేతురు కనబడ్డాడు.